ఈ రోజు పుట్లూరు మండలం పుట్లూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాగే ఎంపీపీ2 స్కూల్, మోడల్ స్కూల్స్, ఇప్పుడు వెళ్ళేది కస్తూర్బా స్కూల్స్ అన్నిటిని కూడా సందర్శించడం జరుగుతుంది. చూస్తా ఉంటే ఎంత బాధాకరంగా ఉందంటే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లల హాస్టల్ ఎక్కడ కూడా వసతి లేని పరిస్థితి. ఇక్కడ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరు కూడా 2018లో మీరు ఇచ్చిన ఫెసిలిటీసే తప్పించి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సౌకర్యాలని కూడా వాళ్ళు అందించలేని పరిస్థితి. మేము ఎన్ని అర్జీలు పెట్టినా మాకు నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి, బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, ట్యాంకర్ల రూపంలో నీళ్లు తెచ్చుకుంటున్నామే తప్పించి ఇక్కడ నీటి పైపులు ఉన్నప్పటికీ కూడా గండికోట నుంచి గూడూరు ద్వారా మనకి ఇక్కడ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా పైప్ లైన్లు పనిచేయట్లేదని ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అంటే బేసిక్ మెయింటెనెన్స్ కూడా, తాగునీటి సమస్యను కూడా తీర్చలేని పరిస్థితిని మనం గత ప్రభుత్వంని చూస్తా ఉన్నాము. స్పష్టంగా ఇవాళ స్వయాన మనం ఇవాళ స్కూల్, మోడల్ స్కూల్స్ ని, హాస్టల్స్ ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. నాడు నేడు అని చెప్పి కళ్ళబుల్లి మాటలతో కేవలం బిల్డింగ్లని అలంకరణ చేశారే తప్పించి, ఊరికి అలా బెంచ్లు వేసారే తప్పించి లోపల ఉన్న నిజమైన సమస్యలు ఏవి కూడా బయటికి రానికుండా ఈ 5 సంవత్సరాలు ఒక కుంభకోణం లాగా ఇవాళ ఈ వ్యాపారస్తులు కూడా వెజిటేబుల్స్ అంటే పిల్లలకి అందించే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ ని కానీ, ఇక్కడ సరుకులు కానీ అన్ని కూడా నాసిరికంగా డేట్లు అయిపోయినవి. ఇక్కడ వార్డెన్ చెప్తా ఉన్నారు, డేట్లు అయిపోయినవి ఇవ్వకూడదు, మేము డేట్ చూసి తీసుకుంటామని. అంటే ఇక్కడ మిల్క్ సప్లై చేసే వ్యక్తులు మీరు ఒక్కరిక్కడ డేట్లు చూసి తీసుకుంటారా? ఎలా తీసుకుంటారు? ఇచ్చినవి తీసుకోండి అని వీళ్ళని బెదిరించి మరి 5 సంవత్సరాల నుంచి బెదిరింపు రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ళ నోరులను కట్టేసి జీతాలు ఇవ్వకుండా గత సంవత్సరాల నుంచి కూడా జీతాలు పడట్లేదని కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫ్యాకల్టీ రావాలి, ఇక్కడ ఏఎన్ఎంస్ అవైలబుల్లో లేరు మాకు అని చెప్తా ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్న రాజకీయాలు చేస్తా ఉన్న చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ దాదాపు 100 మంది ఆడపిల్లల హాస్టల్ ఇది. ఆడపిల్ల కనీస సౌకర్యాలు లేవు. చూసుకుంటే ఆ కూరగాయలని చూసుకుంటే పురుగులు పట్టిన కూరగాయలని వీళ్ళకి ఇచ్చి నిన్నే వచ్చాయంట స్టాక్, నిన్ననే వచ్చాయి, ఇవాళ పురుగులు చూస్తున్నాను నేను. దాంట్లో ఒక్కొక్క టమాటో ఇంతనే ఇంత పండు టమాటో అంటే ఇంత నాసరికంగా ఎవడు అడుగుతారులే అని, ఎవడున్నాడులే అని ఒక అహంకారంతో ఈరోజు ఇన్ని 5 సంవత్సరాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి టీచర్స్ ని కానీ అధికారులని బెదిరించి వాళ్ళు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు. రోడ్డు వసతి లేదని కూడా వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి చూస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, విచారిస్తాము. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా అందించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా మేము పరిశీలించమని చెప్తా ఉన్నాము. దానికి సంబంధించిన రివ్యూస్ మాకు అందచేయాలని మేము ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులతో మాట్లాడి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఎన్ని విద్యార్థి పిల్లలను కూడా కలవడం జరుగుతా ఉంది. స్వయాన మాలాంటి ప్రతినిధులను కూడా మేము ఇలా స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తా ఉన్నాము. ఎంత బాధాకరంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి ఉంది.